చూసుకుంటే వైసీపీ మీద వైఎస్ జగన్ మీద ఇప్పుడు కిరా కార్తీ కానీ ఇటువంటి చాలా మంది కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు బ్రో, వాళ్ళు కూడా ఆ ప్రభుత్వంలో లాగే చేశారు, కానీ ఇంత ఓవర్ గా చేయలేదు. కాబట్టి అందరు ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళు చేసే చర్యలకు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే మాత్రం నాకు తెలిసి వీళ్ళు తీసుకున్న చర్యలు అవి మనం గెస్ట్ చేయలేము. అంటే ఇప్పుడు టీడీపీ అయితే ఎక్కువ రెడ్ బుక్ పాలన నడుస్తుందనేసి బయట అయితే అంటున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? రెడ్ బుక్ పాలన అంటే అది వాళ్ళు దాడులు అనేది మెయిన్ లీడర్ల మీదనే చేస్తున్నారు. ఎందుకంటే జగన్ బలం తగ్గించాలి, జగన్ అనేవాడిని లో చేయాలి, కేవలం ఒంటరివాడిని చేసి ఈ అదే నవ్వుల పాలు కావాలని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచన. సో ఇప్పుడు ఒకవేళ కూటమితో విడిపోయి పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అంటే లేదండి. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ సైడ్ మాత్రమే పట్టుంది. ఇట్లా టీడీపీకి గుంటూరు, కృష్ణా జిల్లాలో మాత్రమే పట్టుంది. జగన్ కి రాయలసీమ పట్టుంది కాబట్టి సీట్ల పరంగా చాలా తేడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేదనేది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు అంటే వీళ్ళు విడిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే వీళ్ళు విడిపోతే ఓడిపోతా అనే భయం ఖచ్చితంగా పుట్టింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాను కదా, 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని. కింద క్యాడర్ గొడవ అన్నా కూడా వాళ్ళ సంబంధం లేదు. కేవలం నాయకులు మాత్రమే ఊర్లో పంచుకుంటున్నట్టు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. సో 2029లో వైఎస్ జగన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అదే అండి, ఇలాగ ఆయన అడిగిన క్వశ్చన్కి చెప్పినా కదా, ఇంకా 3 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది. ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు చేసే చర్యలు ఏందో ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక నెలలో జగన్ అరెస్ట్ ఉండబోతుందని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో మారొచ్చు. కాబట్టి దీని మీద ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఇప్పుడే దాని మీద ఒపీనియన్ చెప్పలేము. ఖచ్చితంగా రెచ్చగొట్టే రాజకీయాలే. పేరుని నాని అనేవాడు పవన్ కళ్యాణ్ మీద గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక ఆయన ఇంటి ముందర జెండా పెట్టడము, ఆయన ఇంటి వెనకాల జెండా పెట్టడము ఇవన్నీ చేస్తున్నారు. అదే దాని మీద ఒపీనియన్ అదే. వేసుకోవచ్చు. ఇప్పుడు మంగళగిరి ఆఫీస్ ముందర పోయి వైసీపీ జెండా పార్టీ అట్లుంటది, వైసీపీ వాళ్ళ ఆఫీస్ ముందరకు వచ్చి జనసేన పార్టీ జెండా పెడితే ఎట్లుంటది? ఇది రెచ్చగొట్టే రాజకీయాలు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఎప్పుడైనా జైలు వేయడానికి సిద్ధంగా అన్నాడు కదా, అన్నిటి తెగించే రాజకీయాలు చేస్తారు. అంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి కారణము ఏం లేకుండా కూడా అరెస్ట్ చేయాలనుకున్నారంటే రీజన్ ఏంటి? కేవలం కక్ష సాధించారు అంతే. ఇంకా గవర్నమెంట్ 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి లాస్ట్ 1 year లో చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేము.